హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. వీడియోలో గరం మసాలా పౌడర్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ గరం మసాలా పౌడర్ని ఒకసారి చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసినా కూడా మనం చేసే కూరలు ఏమైతే ఉన్నాయో, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మంచి ఫ్లేవర్ని యాడ్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో గరం మసాలా పౌడర్ అయిపోయిన ప్రతిసారి ఇదే రెసిపీని నేను ఫాలో అవుతానండి. బయట మీరు కొనే గరం మసాలా పౌడర్కి 10 టైమ్స్ బెటర్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చేసుకున్న గరం మసాలా ఏ కర్రీలో వేసుకున్నా సరే మీకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టుకోండి. ఆ కళాయిలో 100 గ్రాముల ధనియాలు వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది రంగు అయితే మారకూడదండి, జస్ట్ లైట్గా వేగితే చాలన్నమాట. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు కావాలి అంటే ఒకరోజు ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకున్న చాలా బాగుంటుందండి. అవైలబుల్ లేని వాళ్ళు ఇలా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉండే చమ్మదనం అంతా పోయి ఎక్కువ రోజులు ఈ పొడి స్టోర్ ఉంటుందన్నమాట. ఈ ధనియాలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర దాకా వేసుకోండి. జీలకర్ర కూడా లైట్గా వేయించుకొని పక్కకి తీసేయండి. నెక్స్ట్ ఈ ప్యాన్లో 1 స్పూన్ కల్లు ఉప్పు వేసుకోండి. కల్లు ఉప్పు కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే చమ్మదనం అంతా పోయేలాగా కొద్దిగా వేయించుకొని పక్కకి తీసేయండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 ఎండుమిర్చి కూడా కొంచెం దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. కలర్ మారకుండా దోరగానే వేయించుకోవాలి. అప్పుడే మనకి గరం మసాలా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. వీటిని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా దాల్చిన చెక్కను వేసుకుని ఫ్రై చేసుకోండి. దాల్చిన చెక్కను లైట్గా రోస్ట్ చేయండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ దాకా లవంగాలు వేసుకుని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే అనాస పువ్వులు 5 నుంచి 6 వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత ఫైనల్గా ఇందులోకి పచ్చి యాలకులు వేసుకోండి. ఒక 10 నుంచి 15 యాలకులు వేసుకోవచ్చు. వీటిని వేసిన తర్వాత కొంచెం వెచ్చబడేంత వరకు లైట్గా వేయించుకొని పక్కకు తీసేయండి. మీరు వీటిని డ్రైగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. ఎండలో పెట్టుకునే వాళ్ళు ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇందులో ఉండే చమ్మదనం అంతా పూర్తిగా పోయి కంప్లీట్గా డ్రై అవుతాయి అన్నమాట. అప్పుడు నెక్స్ట్ వీటిని పౌడర్ చేసుకోవచ్చు. వేయించుకున్న వాటిని అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మనం చేసే మసాలా కూరలకి మంచి టేస్ట్ ఇచ్చే గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చేసుకున్న మసాలా పౌడర్ బయట స్టోర్ చేసుకుంటే ఈజీగా 4 months ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైనే ఉంటుంది. మీరు కూడా ఈ గరం మసాలా పౌడర్ ట్రై చేసి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.